లక్ష్మీ రమణ గోవింద 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 గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ గోమాత కీ జై. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి. జై హింద్. జై. శుభం భూయ. ఈరోజు మీరు సందర్శిస్తున్న ఈ పీఠం పేరు అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం. ఆ వెలుగుతున్న జ్యోతి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. 5వ సంవత్సరంలో ఉన్నాం. 24/7 365 రోజులు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. అఖండ జ్యోతి రక్షమాం అఖండ జ్యోతి పాహిమాం. జ్యోతి దర్శనం సర్వరోగ నివారణం, జ్యోతి దర్శనం సర్వపాపహరణం. అందరూ ఒకసారి అటువైపు తిరగండి, నా చేయి వైపు చూడండి. అక్కడ గిరున్నది. 2 చేతులు ఎత్తి పైకెత్తండి, నమస్కారం పెట్టండి. నేను చెప్తున్న మంత్రం చెప్పండి. అరుణగిరి జ్యోతి పాహిమాం, అరుణగిరి జ్యోతి పాహిమాం, అరుణగిరి జ్యోతి పాహిమాం. మరలా అలానే చేతులు అలా పట్టుకొని ఇటు తిరగండి. అఖండ జ్యోతికి నమస్కారం చేయండి. అఖండ జ్యోతి రక్షమాం, అఖండ జ్యోతి రక్షమాం, అఖండ జ్యోతి రక్షమాం. శుభం భూయ. అరుణగిరి జ్యోతి పాహిమాం అంటే అర్థము, ప్రతి మనిషి అదంపాతాడానికి దిగిపోవడానికి ముఖ్య కారణం అహంకారం, గర్వం, అసూయ. అవునా? ఈ మూడిటిని దగ్ధం చేసేసి అరుణగిరి జ్యోతి పాహిమాం అనే స్మరణ చేస్తే, అఖండ జ్యోతి రక్షమాం అనే పదాన్ని స్మరణ చేస్తే, రక్షమాం అంటే అర్థం ఏంటో తెలుసు, శరణాగతి అంటే ఇంక నువ్వే నాకు దిక్కు అని చెప్పని అలా భగవంతుడికి మీరు శరణాగతి అవ్వటమే రక్షమాం అనే పదం. అఖండ జ్యోతి రక్షమాం అనే పదం ఎప్పుడైతే మీరు ఉచ్చారణ చేస్తారో, ప్రపంచములో ఎంత డబ్బున్నా దొరకనివి 2. ఒకటి, అందరికీ ఆరోగ్యం. ఎంత డబ్బున్నా దొరకదు. బాగా డబ్బులున్నాయి, ఆరోగ్యం లేనప్పుడు ఆ డబ్బు తిని ఆరోగ్యాన్ని తెచ్చుకోలేం కదా, కొనుక్కోలేం. రెండవది, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కోరుకునేది దీర్ఘ సుమంగళులుగా అనుగ్రహం. అవునమ్మా? అంతకంటే విలువైంది లేదు, అంత విలువైనది. ఆ రక్షమాం అనే పదానికి ఆ 2 మీ ఇంటికి మీ వశమైపోతాయి. అంతటి శక్తివంతమైనది అఖండ జ్యోతి రక్షమాం అరుణగిరి జ్యోతి పాహిమాం. శుభం భూయ. శివాయ విష్ణు రూపాయ విష్ణుస్తు హృదయ శివ. శివకేశవులకి భేదం లేదు. శివకేశవులకి భేదం ఉందని ఎవరైనా తెలియచేసినా దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే శివుడే హరుడు, హరుడే శివుడు. కాబట్టి ఆ హరిహరులని స్మరించుకుంటూ ఇప్పటి వరకు మీరు పలకని విధంగా ఒక మంత్రాన్ని మీ చేత 2 నిమిషాల్లో పలికిస్తాను. చక్కగా అందరూ మళ్ళీ 2 చేతులు పైకెత్తండి. అందరూ ఎత్తండి చేతులు. నేను గోవింద అంటే మీరు హరహర అనాలి. నేను హరహర అంటే మీరు గోవింద అనాలి. కార్తీక దామోదర అంటే అర్థము, కార్తీక మాసములో శివునికి అభిషేకం చేస్తూ గోవిందుణ్ణి స్మరించటమే కార్తీక దామోదర అనేది అర్థం. కాబట్టి కార్తీక దామోదరుణ్ణి, శివకేశవులు భేదము లేదనే తత్వాన్ని ఈ మంత్రము భారతదేశములో ప్రపంచ దేశాలలో ఉన్న భక్తులందరికీ ఆదర్శం అవ్వాలి. నేను హరహర అంటే మీరు గోవింద అని పడింది. 4 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నీరసం వచ్చేసిందా? ఈ యొక్క జపము మీకు బూస్టింగ్ ఇచ్చింది. 4 కిలోమీటర్లు కాదు, 40 కిలోమీటర్లు నడిచేస్తారు. గట్టిగా చెప్పండి, గోవిందా 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 హరహర 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 గోవిందా హరహర గోవిందా హరహర. శుభం భూయ శుభం భూయ. అరుణాచల యాత్ర పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. చక్కగా ఉన్న వాళ్ళందరూ అలా లోపలికి వచ్చి శివుడికి అభిషేకం చేసుకుని వెళ్ళండి. లాస్ట్ అన్నదాత ఆరోగ్య భవ. అన్నదానం చేసిన వాళ్ళు సుఖంగా ఉండాలంటే తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు సుఖంగా ఉంటారు.
వాళ్ళు తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఎవడరా భోజనం పెట్టిందని అంటారు. ఆశీర్వదించే నోరే శాపనార్థాలు పెట్టింది. కాబట్టి తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, దానం చేసే కుటుంబాలు వంశం అభివృద్ధి చెందాలి. శుభం భూయాలు.